గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏపీ డిఎస్సి అండ్ తెలంగాణ డిఎస్సికి ఉపయోగపడేటువంటి గ్రామర్ టాపిక్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. దీని నుండి చాలా ఎక్కువ మార్క్స్ వస్తున్న సందర్భంగా వ్యూవర్స్ పర్సనల్గా నన్ను అడగడంతో ఈ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ పైన వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను. అండ్ మీ అందరికీ తెలిసిందే, ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఇబ్బంది ఫేస్ చేస్తున్నటువంటి గ్రామర్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. దీనిని అర్థవంతంగా ఇంకా మీ మైండ్ నుండి డిలీట్ అవ్వకుండా ఈ టాపిక్ ఇంకా మీ మైండ్లో స్టే అయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. కొంచెం పేషెన్స్గా వినడానికి ప్రయత్నించండి. ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. ఫస్ట్, ఫ్రేజ్ అండ్ క్లాజ్ అంటే ఏంటో మనకు అర్థం కావాలి. అప్పుడు టాపిక్ మీద ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విదౌట్ ఏ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాల కలయికలో ఒక సబ్జెక్ట్ కానీ అండ్ ప్రిడికేట్ కానీ లేకుండా వస్తే అటువంటి పదాల యొక్క కలయికని ఏమనొచ్చు, మనం ఫ్రేజ్ అని అనవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ seeing the police. On seeing the police. Here 1, 2, 3, 4. There are 4 words. But among these there is no subject and predicate. Predicate is nothing but finite verb or verb plus object అని మనం పిలవచ్చు. అంటే సబ్జెక్ట్ అంటే ఇవి ఐ, వి, యు, దే, హీ, షీ ఇట్లను యూనివర్సల్ సబ్జెక్ట్స్ లేదా ప్రొనౌన్స్ అని అంటాం. ఏవైనా ఉండాలి కానీ లేదు. ఇటువంటి ప్రిడికేట్ అంటే వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఫినైట్ వర్బ్, ఇదైనా కూడా ఉండాలి. ఇలా ఈ రెండు లేకుండా వచ్చేటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఏమనొచ్చు, మనం ఫ్రేజ్ అంటాం. చూడండి, ఆన్ సీయింగ్ ద పోలీస్, ఈ పదాలలో ఏదైనా సబ్జెక్ట్ కానీ ప్రిడికేట్ కానీ లేదు కాబట్టి ఈ సెంటెన్స్ని, ఈ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ని ఏమనొచ్చు, మనం ఫ్రేజ్ అని అనవచ్చు. నెక్స్ట్, క్లాజ్. Clause is nothing but a group of words with a subject and predicate. అంటే ఇది కూడా క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని పదాల కలయికే. ఆ పదాల్లో ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ప్రిడికేట్ ఉంటుంది. అలా ఉంటే ఆ పదాల కలయికని ఏమనొచ్చు, మనం క్లాజ్ అని అనవచ్చు. అంటే సబ్జెక్ట్ అంటే ఇవి, వీటిలో ఏదైనా ఒకటి, అండ్ ప్రిడికేట్ అంటే వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ని ప్రిడికేట్ అనొచ్చు, లేదా ఏదైనా ఒక ఫినైట్ వర్బ్ని ప్రిడికేట్ అని కూడా అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, క్లాజ్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, ఐ రోట్ నోట్స్ ఫర్ మై ఫ్రెండ్. హియర్ ఐ సబ్జెక్ట్ వచ్చింది, రోట్ వర్బ్ వచ్చింది, ఏంటి రాశారు, నోట్స్ ఫర్ మై ఫ్రెండ్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే ఏంటనొచ్చు, మనం ప్రిడికేట్ అనొచ్చు. అంటే సబ్జెక్ట్ వచ్చింది, ప్రిడికేట్ కూడా వచ్చింది. సో సబ్జెక్ట్ ప్రిడికేట్ ఉంటే ఆ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ని, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఏమనొచ్చు, మనం క్లాజ్ అని అనొచ్చు. ఇప్పుడు ఈ క్లాజ్కి మీనింగ్ ఉంటే మెయిన్ క్లాజ్ అని, మీనింగ్ లేకుండా అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ మీద ఆధారపడితే దానిని డిపెండెంట్ క్లాజ్ అని లేదా సబార్డినేట్ క్లాజ్ అని పిలవచ్చు. చూద్దాం. అయితే ఇది ఒక క్లాజ్ అని మనకు అర్థమైతే ఓకే. ఇప్పుడు ఈ క్లాజ్ అనేది 2 టైప్స్గా మనం డివైడ్ చేయవచ్చు. ప్రైమరీగా మనం ఇలా 2 టైప్స్ చెప్పవచ్చు. అదేంటంటే, మీనింగ్ ఉండేటువంటి ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి అయితే కంప్లీట్ మీనింగ్ ఉంటుందో ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఏమని చెప్పవచ్చు, మెయిన్ క్లాజ్ అని పిలవచ్చు. లేదా కొన్ని గ్రామర్ బుక్స్లో ప్రిన్సిపల్ క్లాజ్ అని కూడా రాయటం జరుగుతుంది. ప్రిన్సిపల్ క్లాజ్ అయినా, ఇండిపెండెంట్ క్లాజ్ అన్నా, మెయిన్ క్లాజ్ అన్నా ఒకటే అనే విషయాన్ని గుర్తించాలి. రకరకాల గ్రామర్ బుక్స్లో మీరు ఫాలో అయ్యేటప్పుడు నేమ్స్ మారుతూ ఉంటుంటాయి. ఏది మారినా కూడా ఇది ఒకటే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెయిన్ క్లాజ్, ప్రిన్సిపల్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్, ఏదైనా పదాలు మారుతాయి కానీ ఒకటే క్లాజ్. మీనింగ్ ఉండేటువంటి మీనింగ్ఫుల్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ని ఏమనొచ్చు, మనం మెయిన్ క్లాజ్ అని. సబార్డినేట్ క్లాజ్, మీనింగ్ కోసం అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ మీద ఆధారపడేటువంటి పార్ట్ ఆఫ్ సెంటెన్స్ని ఏమని పిలవచ్చు అంటే మనం సబార్డినేట్ క్లాజ్ అని. ఆధారపడుతుంది కాబట్టి దాన్ని డిపెండెంట్ క్లాజ్ అని కూడా అనొచ్చు. పదాలు ఏదైనా కూడా
ఇది అదర్ టైప్ ఆఫ్ క్లాజ్ అని మనం గుర్తుంచుకుంటే చాలు. ఈ మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజు అంటే ఏంటో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మెయిన్ క్లాజ్ ఎగ్జాంపుల్, లక్ష్మణ్ ప్లేడ్ వెల్. హియర్ ఈ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో మీరు కనుక గమనిస్తే ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ 1 2 3 3 వర్డ్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో సబ్జెక్ట్ ఏదైనా ఉందా? లక్ష్మణ్ ఉంది. ఓకే, హీ లక్ష్మణ్ సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ ప్లేయిడ్ ఫినైట్ వర్బ్ ఉంది. సో ఇలాంటి ఫినైట్ వర్బ్ లేదా వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ఏమని చెప్పొచ్చు? ప్రిడికేట్ అని అనొచ్చు. సో సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఉంటే దాన్ని ఏమని పిలవచ్చు? మనం క్లాజ్ అని పిలవచ్చు. ఈ క్లాజ్కి గనక ఒక కంప్లీట్ మీనింగ్ ఉంటే అదే క్లాజ్, అది మెయిన్ క్లాజ్. సో లక్ష్మణ్ ప్లేయిడ్ వెల్ మీనింగ్ ఉంది. ఇప్పుడు లక్ష్మణ్ బాగా ఆడాడు, అర్థం ఉంది కదా, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇట్ స్టూడ్ అలోన్. సో ఇది మనం ఏం చెప్పవచ్చు? మెయిన్ క్లాజ్. అంటే మీనింగ్ ఉంటే దాన్ని ఏమనొచ్చు? మెయిన్ క్లాజ్ అనొచ్చు, ప్రిన్సిపల్ క్లాజ్ అనొచ్చు, లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా మనం పిలవచ్చు. కమ్ టు దిస్. సిన్స్ లక్ష్మణ్ ప్రాక్టైస్డ్ మోర్. సిన్స్ లక్ష్మణ్ ప్రాక్టైస్డ్ మోర్. హియర్ మీరు గమనిస్తే ఇక్కడ కూడా కొన్ని పదాలు ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో సిన్స్ లక్ష్మణ్ ప్రాక్టైస్డ్ వర్డ్ 4 పదాల యొక్క అర్థాన్ని కనుక మనం గమనిస్తే, సిన్స్ లక్ష్మణ్ ప్రాక్టైస్డ్ మోర్ అంటే అర్థం ఏంటంటే లక్ష్మణ్ ఎక్కువ ప్రాక్టీస్ చేశాడు కాబట్టి అంటే కంప్లీట్ మీనింగ్ వస్తుందా? నో, ఇన్కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది. కాబట్టి అంటే దీని కంప్లీట్ మీనింగ్ రావాలంటే దేని మీద ఆధారపడాలి? ఏదో ఒక అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నా పిలవచ్చు? మనం డిపెండెంట్ క్లాజ్ అని అనొచ్చు, లేదా సబార్డినేట్ క్లాజ్ అని పిలవచ్చు. ఇప్పుడు మనం కలిపి చూస్తే కంప్లీట్ అర్థం వస్తుంది. చూడండి, సిన్స్ లక్ష్మణ్ ప్రాక్టైస్డ్ మోర్ లక్ష్మణ్ ప్లేయిడ్ వెల్. ఇప్పుడు ఒక కంప్లీట్ సెన్స్ వచ్చింది. సిన్స్ లక్ష్మణ్ ప్రాక్టైస్డ్ మోర్ లక్ష్మణ్ ఎక్కువ ప్రాక్టీస్ చేశాడు కాబట్టి లక్ష్మణ్ ప్లేయిడ్ వెల్ లక్ష్మణ్ బాగా ఆడాడు. ఇప్పుడు కంప్లీట్ అర్థం వచ్చింది. సో ఈ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ లేకపోతే దీనికి అర్థం లేదు, ఒక ఇన్కంప్లీట్ సెన్స్ను మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ మీద ఆధారపడుతుంది. కాబట్టి దీన్ని ఏమని చెప్పవచ్చు? మనం డిపెండెంట్ క్లాజ్ అని లేదా సబార్డినేట్ క్లాజ్ అని మనం పిలవచ్చు. ఈజీగా గుర్తుపట్టాలి సబార్డినేట్ క్లాజ్ని. ఎలా అని అంటే ఇక్కడ సబార్డినేట్ క్లాజెస్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రిడికేట్ ఉంటుంది. కానీ ఏదైనా ఒక సబార్డినేట్ కంజంక్షన్తో వస్తే అదే క్లాజ్, అది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. బాగా గుర్తుంచుకోవాలి. ఎనీ మెయిన్ క్లాజ్ preceded with any of the subordinating conjunction, then it becomes a subordinate clause. అండర్స్టాండ్? అయితే ఇక్కడ మనం ఏంటి గమనించండి, ఇట్ ప్రొడ్యూసెస్ ఆఫ్ కోర్స్ అన్ ఇన్కంప్లీట్ మీనింగ్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ టు గెట్ ఇట్స్ ఫుల్ మీనింగ్. ఇప్పటివరకు మనం చూసిన మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ చూసాం. ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందరూ ఒకసారి గమనించాలి. ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది 3 టైప్స్గా డివైడ్ అవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడిగేటువంటి క్వశ్చన్స్ వీటిపైనే మనకు వస్తున్నాయి. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్ అనే విషయం మనకు తెలుసు. ఈ డిపెండెంట్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్ అనేది ఇలా 3 టైప్స్గా డివైడ్ అవుతుంది. ఒకసారి మనం అది చూడవచ్చు. ఇది ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ వీటి మీద ఆధారపడతాయి. ఒకసారి పేషెన్స్గా వినాలి. ఈ డిపెండెంట్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్ అనేది ఎన్ని టైప్స్? 3 టైప్స్. అందులో ఫస్ట్ది ఏంటి? నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ అంటే ఏంటో నెక్స్ట్ మనం చూద్దాం. సెకండ్ టైప్ అడ్జెక్టివల్ క్లాజ్ ఆర్ అడ్జెక్టివ్ క్లాజ్. థర్డ్ వన్ ఈజ్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆర్ యాడ్వర్బ్ క్లాజ్. అసలు నౌన్ క్లాజ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏంటి, యాడ్వర్బియల్ క్లాజ్ అంటే ఏంటి, వీటిని ఎలా గుర్తించాలి, ఎగ్జామ్లో ఆ బిట్టు అడిగితే మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. అసలు నౌన్ క్లాజ్ అంటే ఏంటి అంటే ఏ క్లాజ్ దట్ రీప్లేసెస్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ఏ సెంటెన్స్. ఏదైనా ఒక క్లాజు ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్ని లేదా ప్రొనౌన్ని కనుక రిప్లేస్ చేస్తే ఆ సెంటెన్స్ని లేదా క్లాజ్ని మనం ఏమని పిలవచ్చు? నౌన్ క్లాజ్ అని పిలవచ్చు.
యూజువల్లీ దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని అంటే ఒక ఫండమెంటల్గా మీరు ఒకసారి గుర్తించవచ్చు. ఈ నౌన్ క్లాజ్ అనేది ఇనిషియల్గా ఎక్కడ వస్తుందంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. అంటే ఏదైనా మనం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఉంటుంది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది. అంటే నౌన్ క్లాజులు అనేవి యూజువల్లీ ఎక్కడెక్కడ వస్తుంటే మనకి సబ్జెక్ట్ ప్లేస్లో రావచ్చు, అలానే ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా రావచ్చు. సో ఆబ్జెక్ట్ ప్లేస్లోను సబ్జెక్ట్ ప్లేస్లోను వచ్చేటువంటి క్లాజెస్ని ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చు మనం నౌన్ క్లాజ్ అని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నౌన్ క్లాజ్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. అండ్ సెకండ్ టైప్ adjectival clause. Adjectival clause is nothing but a clause that modifies a noun or a pronoun in a sentence. ఒక పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో ఉండేటువంటి నౌన్ని లేదా ప్రొనౌన్ని గనక వాటి యొక్క మీనింగ్ని మాడిఫై చేస్తే ఆ మాడిఫై చేసేటువంటి క్లాజ్ని మనం ఏమని చెప్పొచ్చు, యాడ్జెక్టివ్ క్లాజ్ అని చెప్పొచ్చు. ఇంకా యాడ్జెక్టివ్ క్లాజ్ని సపరేట్గా చెప్తాను, అప్పుడు మీకు ఇంకొంచెం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ యాడ్వర్బియల్ క్లాజ్. యాడ్వర్బ్ క్లాజ్ అనేది ఏంటంటే మాడిఫైస్ ఎ వర్బ్. ఒక సెంటెన్స్లో ఉండేటువంటి ఏదైనా ఒక వర్బ్ని కానీ అడ్జెక్టివ్ను కానీ లేదా అదర్ వర్డ్స్ ఆర్ యాడ్వర్బ్ని కానీ మాడిఫై చేస్తే అటువంటి పార్ట్ ఆఫ్ సెంటెన్స్ని లేదా క్లాజ్ని ఏమని చెప్పొచ్చు మనం యాడ్వర్బ్ క్లాజ్ అని చెప్పొచ్చు. నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ ఈజ్ ఎ సబార్డినేట్ క్లాజ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. నౌన్ క్లాజ్ అనేది ఏంటి, సబార్డినేట్ క్లాజ్లో ఒక టైపు. ఇట్ కెనాట్ స్టాండ్ అలోన్ యాజ్ ఎ సెంటెన్స్. ఐ సెడ్ ఆల్రెడీ దాట్, మళ్ళీ అదే పదాన్ని రిపీట్ చేస్తున్నాను. నౌన్ క్లాజ్ అనేది దాని అంతటా అది స్టాండ్ అలోన్గా నిల్చోలేదు. ఎందుకు, అది ఇండిపెండెంట్ క్లాజ్ కాబట్టి. ఇట్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ ఆఫ్ కోర్స్. మనకు తెలుసు కదా, సబార్డినేట్ క్లాజ్లో సబార్డినేట్ కంజంక్షన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్రిడికేట్ ఉంటుంది కానీ కంప్లీట్ మీనింగ్ని ఇవ్వదు కాబట్టే దాన్ని మనం ఏమని చెప్తుంటుంటాం, సబార్డినేట్ క్లాజ్ అని అంటుంటాం. చూడండి, ఇట్ కంటైన్స్ అ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రిడికేట్. సబ్జెక్ట్ ఉంటుంది, ప్రిడికేట్ కూడా ఉంటుంది, కానీ ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఎస్, ఏ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ అయితే సబార్డినేటింగ్ కంజంక్షన్తో ప్రిసీడ్ అయి ఉంటుందో దాన్ని మనం ఏమని చెప్పొచ్చు, సబార్డినేటింగ్ క్లాజ్ అని అనొచ్చు. ఇంతకీ ఆ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటి అని అంటే వాట్, వెన్, వేర్, వై అండ్ వాట్ ఎవర్, వెన్ ఎవర్, హూ ఎవర్, విచ్ ఎవర్ లాంటి సబార్డినేటింగ్ కంజంక్షన్తో గనక ఉంటే, అంటే ఏ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ ఈ పదాలతో కనుక ప్రిసీడ్ అయి ఉంటే, ప్రిసీడ్ అంటే ముందు రావడం, ప్రిసీడెడ్ బై, ఇలా ముందు ఇటువంటి ఏదైనా ఒక పదంతో కనుక ఈ సబ్జెక్ట్ ప్రిడికేట్ ఉంటే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు, నౌన్ క్లాజ్ అని ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, యూ కెన్ ఫైండ్ దీస్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఎక్కడ ఐడెంటిఫై చేయొచ్చు ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ మనం ఇన్ ఏ సబ్జెక్ట్ ప్లేస్ ఆర్ ఇన్ ఏ ఆబ్జెక్ట్ ప్లేస్. ఈ పదాలతో సబ్జెక్ట్ లేదా ప్రెడికేట్ వస్తుంటాయి. అయితే అవి ఎక్కడ వస్తుంటాయి, సెంటెన్స్ బిగినింగ్లో లేదా సెంటెన్స్ ఎండింగ్లో వస్తాయి. అలా వస్తే దాన్ని ఏ క్లాజ్ అని చెప్పొచ్చు, మనం నౌన్ క్లాజ్ అని చెప్పే అవకాశం ఉంటుంది. ఒకసారి ఒక ఎగ్జాంపుల్తో చెప్పడానికి ట్రై చేద్దాం. చూడండి, వాట్ ఎవర్ యూ ఈట్ ఇన్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఉంది యూ, ఈట్ వర్బ్ ఉంది, ఇన్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అదర్ వర్డ్స్ ఉన్నాయి. దీన్ని మనం ఆబ్జెక్ట్ తీసుకుంటే వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ని ఏమనొచ్చు మనం ప్రిడికేట్. సో యూ అనే సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ని ఏమనొచ్చు మనం క్లాజ్. ఈ క్లాజ్కి ఏంటి యాడ్ అయింది, వాట్ ఎవర్ అనేటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. ఇలా సబ్జెక్ట్కి ప్రిడికేట్కి వీటిలో ఏదైనా ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్రిసీడ్ అయి ఉంటే దాన్ని ఏమని గుర్తుంచుకోవాలని చెప్పాను, నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ అండ్ దట్ ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్లో ఏదైనా ఒకటి సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్తో పాటు ఏ ప్లేస్లో వస్తాయని చెప్పాను, ఐదర్ ఇన్ సబ్జెక్ట్ ప్లేస్ ఆర్ ఇన్ ఆబ్జెక్ట్ ప్లేస్. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ ప్లేసా కాదా, వాట్ ఎవర్ యూ ఈట్ ఇన్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్.
ఇది సబ్జెక్ట్ ప్లేసే కదా, అంటే సెంటెన్స్ బిగినింగ్లో వచ్చింది. సెంటెన్స్ ఎండింగ్లో వచ్చినా కూడా దాన్ని ఏమని చెప్పొచ్చు మనం, నౌన్ క్లాజ్ అనే చెప్పొచ్చు. దీన్ని ఏమని చెప్పొచ్చు మనం, సబార్డినేట్ క్లాజ్. బట్ ఏ క్లాజ్ ఈ సబార్డినేట్ క్లాజ్ అంటే నౌన్ క్లాజ్. ఏ క్లాజ్, నౌన్ క్లాజ్. అదర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ఈట్ వాట్ యు ఆర్ ఈటింగ్. ఇక్కడ మీరు గమనిస్తే ఐ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు ఈట్ ఏంటది, ఐ వాంట్ టు ఈట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ యు ఆర్ ఈటింగ్ అనేది దేన్ని మనం డిస్క్రైబ్ చేస్తుంటే ఇట్ అని చూడవచ్చు. ఐ వాంట్ టు ఈట్ ఇట్, ఇట్ అనేది ఏంటది, వాట్ యు ఆర్ ఈటింగ్. అంటే ఈ ఇట్ అనేది ఆబ్జెక్టే కదా, ఐ వాంట్ టు ఈట్ ఇట్, ఇట్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి, వాట్ యు ఆర్ ఈటింగ్. సో ఇలా ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినటువంటి పార్ట్ ఆఫ్ సెంటెన్స్ దేన్ని తెలియజేస్తుంది, ఒక నౌన్ని. అంటే ఇట్ అనేటువంటి నౌన్ లేదా ప్రొనౌన్ని ఆక్యుపై చేస్తుంది. సో ఈ వాట్ యు ఆర్ ఈటింగ్ అనేది ఇప్పుడు ఏమవుతుంది, నౌన్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్, అడ్జెక్టివ్ క్లాజ్. అడ్జెక్టివ్ క్లాజెస్ని మనం రిలేటివ్ క్లాజెస్ అని కూడా పిలవచ్చు, రిలేటివ్ క్లాజ్ అని పిలవచ్చు. ఈ అడ్జెక్టివ్ క్లాజ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద నౌన్ ఇన్ అనదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. ఓకే, ఇక్కడ క్లాజ్ అనేది నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఆ నౌన్కి ఉండేటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని, అంటే నౌన్ని క్వాలిఫై చేస్తూ వచ్చేటువంటి పార్ట్ ఆఫ్ సెంటెన్స్ని ఏమని చెప్పొచ్చు మనం, ఆ క్లాజ్ని అడ్జెక్టివ్ క్లాజ్ అని అనవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సబార్డినేట్ క్లాజ్. యాజ్ ఐ సెడ్, సబార్డినేట్ క్లాజెస్ మాత్రమే 3 టైప్స్, నౌను, అడ్జెక్టివ్, అడ్వర్బియల్ క్లాజెస్. And you can find subordinating conjunctions. సబ్జెక్టివ్ ప్లస్ ప్రిడికేట్తో పాటు ఏ సబార్డినేటివ్ కంజంక్షన్స్ వస్తే దాన్ని అడ్జెక్టివ్ క్లాజ్ అని చెప్పొచ్చు అని అంటే, దట్, విచ్, వేర్, హూ, హూమ్, హూజ్, వెన్ అనేటువంటి కంజంక్షన్స్తో పాటు సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఉంటే దానిని ఏమని చెప్పొచ్చు మనం, అడ్జెక్టివ్ క్లాజ్ అని చెప్పొచ్చు. అయితే వీటితో పాటు వస్తే అడ్జెక్టివ్ క్లాజ్ అని అనేవచ్చా అంటే నో, అనకూడదు. అది ఏం చేయాలి, నౌన్ని డిస్క్రైబ్ చేయాలి. అంటే అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో ఉండేటువంటి ఏదైనా ఒక నౌన్ని కనుక ఈ పదాలతో వచ్చినటువంటి సబ్జెక్ట్ లేదా ప్రిడికేట్ దేన్ని డిస్క్రైబ్ చేయాలి, నౌన్ని డిస్క్రైబ్ చేస్తే ఆ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ లేదా క్లాజ్ ఏమవుతుంది, అడ్జెక్టివల్ క్లాజ్ అవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ రూపంలో చూడవచ్చు. ద కేక్ దట్ షీ బాట్ వాజ్ డెలిషియస్. హియర్ ద కేక్ సబ్జెక్ట్ వచ్చింది, వాజ్ డెలిషియస్ ప్రిడికేట్ వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఉంది, కానీ దాంతోపాటు ఏముంది, దట్ షీ బాట్, దట్ షీ బాట్. ఇక్కడ చూస్తే దట్ అనేది ఏంటి, సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇదిగో గమనించండి, షీ అనే సబ్జెక్ట్ వచ్చింది, బాట్ అనే ఫినైట్ వర్బ్ వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఉంటే ఏంటవుతుంది, ఇది క్లాజ్. సో ఈ క్లాజ్తో పాటు ఏమొచ్చింది మనకి, సబార్డినేటింగ్ కంజంక్షన్ వచ్చింది. వచ్చి ఏంటి చేస్తుంది, నౌన్ని అదే పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో లేదా అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో ఉండేటువంటి నౌన్ని క్వాలిఫై చేయాలి. అంటే ఈ కేక్ని డిస్క్రైబ్ చేస్తుంది. ద కేక్ వాజ్ డెలిషియస్. ఏ కేక్, ఆమె కొన్న ఆ కేక్ చాలా బాగుంది. వాజ్ డెలిషియస్. ఏ కేక్, ఆ కేక్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దట్ షీ బాట్ అనేది ఏమవుతుంది ఇప్పుడు మనకి, అడ్జెక్టివల్ క్లాజ్ అవుతుంది. ఓకే, థర్డ్ క్లాజ్ ఇస్ adverbial clause. Adverbial clause modifies a verb in a sentence, adjective in a sentence or another adverb in a sentence. అంటే ఏదైనా ఒక వర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ అనదర్ యాడ్వర్బ్ని కానీ మాడిఫై చేస్తే అటువంటి క్లాజ్ని ఏమని చెప్పొచ్చు మనం, యాడ్వర్బియల్ క్లాజ్ అని అనొచ్చు. యాజ్ వి సెడ్ ఎర్లియర్, ఈ వీటిలో ఏముంటుందంటే ఇట్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. And obviously it answers questions like when, why, how, where అనేటువంటి పదాలకి సమాధానం ఇస్తూ ఉంటుంది. ఏంటది, యాడ్వర్బియల్ క్లాజ్. ఈ యాడ్వర్బియల్ క్లాజ్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని అంటే చూడండి, ఫస్ట్ ఇచ్చినటువంటి క్లాజ్లో మనం దేన్ని వెతకాలి, సబ్జెక్ట్ని వెతకాలి, ప్రిడికేట్ని వెతకాలి. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్తో పాటు దేని ఉండాలి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉండాలి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి, ఇగో ఇవి వెన్, వై, హౌ, వేర్ అనేటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉండాలి.
వీటితో పాటు ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, ప్రిడికేట్ ఉండాలి. అండ్ ఈ పదాలు దేనికి సమాధానం చెప్పాలి చూడండి. ఆస్క్ యువర్ సెల్ఫ్ వెన్, వై, వేర్, హౌ, ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఎలా అనేటువంటి సమాధానం ఇవ్వాలి. అలా ఇస్తే ఆ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ లేదా క్లాజ్ని మనం ఏం చెప్పొచ్చు, యాడ్వర్బియల్ క్లాజ్ అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ద సన్ సెట్స్ ఇట్ బికమ్స్ కూలర్ అవుట్ సైడ్. ఇక్కడ చూడవచ్చు, ఇట్ బికమ్స్ కూలర్ అవుట్ సైడ్, ఇది ఒక క్లాస్. ఇక్కడ చూస్తే మనకు ద సన్ అనేది సబ్జెక్ట్, సెట్స్ అనేది ఫినైట్ వెర్బ్. సబ్జెక్ట్ ప్లస్ ఫినైట్ వెర్బ్ ఏంటి, ప్రిడికేట్. ఈ సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ దేంతో ఫాలో అయ్యింది, మనకి ప్రిసీడ్ అయ్యింది, సబార్డినేటింగ్ కంజంక్షన్ వెన్తో ప్రిసీడ్ అయ్యింది. అవునా? దీన్ని ఎప్పుడు చూడండి, ఇట్ బికమ్స్ కూలర్ అవుట్ సైడ్, బయట చాలా కూల్ అయిపోతుంది. ఎప్పుడైపోతుంది, వెన్ ద సన్ సెట్స్. ఎప్పుడైపోతుంది, వెన్ ద సన్ సెట్స్. సో వెన్, వై, హౌ, వేర్ అనేటువంటి పదాలకు సమాధానం తెచ్చేటువంటి పార్ట్ ఆఫ్ సెంటెన్స్ని లేదా క్లాజ్ని సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్తో ఫాలో అయ్యేటువంటి ఇటువంటి సబార్డినేటివ్ కంజంక్షన్ని, సబార్డినేటివ్ కంజంక్షన్తో వచ్చేటువంటి సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ని ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చు మనం, యాడ్వర్బియల్ క్లాజ్ అని చెప్పవచ్చు. ఇంకా యాడ్వర్బియల్ క్లాజెస్ అనేవి డిఫరెంట్ టైప్స్, ఆల్మోస్ట్ 8 టైప్స్ ఉన్నాయి ఇందులో. వాటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అవన్నీ డీటెయిల్డ్గా ఇంకొక వీడియోలో చెప్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.